జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని నిజం బయటపెట్టిన డాక్టర్ హారిక. ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అండ్ వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మొత్తం మీద దశరథ్ ఇంకా శివనారాయణ అయితే జ్యోత్స్న పరిస్థితిని చూసి కంగారు పడుతూ ఉంటారు. చివరాఖరి నిమిషం వరకు సుమిత్ర కంటే ముందు జ్యోత్స్నని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియక కంగారు పడుతూ ఉంటారు. మీ అమ్మని కాపాడాల్సింది నువ్వే, కనీసం నీ పెళ్లి వరకన్నా బ్రతికి ఉంచు చాలు, ఆమెని బ్రతకనివ్వు చాలు అని దశరథ్ జ్యోత్స్నను అడిగే పరిస్థితి వస్తుంది ఆఖరికి. ఇక మొత్తం మీద దీప అయితే కావాలని చెప్పి జ్యోత్స్న ఇదంతా చేసిందని, సుమిత్రకు నిజం చెప్పాలనుకుందని ఇక కార్తిక్కి క్లారిటీ ఇచ్చేస్తుంది. అలా క్లారిటీ ఇవ్వడం విన్నటువంటి పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వచ్చి అయిపోయింది, దీపకు అనుమానం వచ్చేసింది, నువ్వు కావాలని చెప్పి ఇదంతా చేసావని చెప్పి దీప అనుకుంటోంది అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే జ్యోత్స్న అయితే ఏం చేద్దాం, అనుమానం వస్తే ఏం చేయగలుగుతుంది అని అనగానే నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదు, సుమిత్ర కూతురివి కాదు అనే అనుమానం కూడా వచ్చేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఏం చేయగలవు అని చెప్పేసేసి మాట్లాడదు కానీ అని అంటుంది ఈ పారిజాతం. ఈలోపు ఇక దశరథ్ అయితే హారికకు కాల్ చేస్తాడు. మేడం, బోన్ మ్యారో మీరు వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి అంటాడు. ఎందుకలా అంటున్నారు అంటే, మా జ్యోత్స్న ఫారిన్ వెళ్ళాలని చెప్పి, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి అంటోంది, అది ఎప్పుడో ఫిక్స్ అయిన అపాయింట్మెంట్ అంట అని ఏదో కవర్ చేస్తాడు. ఇక ఈలోపు డాక్టర్ హారిక అయితే సరే మీరు అన్నట్టుగానే నేను ప్రయత్నం చేస్తాను అనగానే శివనారాయణ ఎలాంటి గతి పట్టిందిరా మనకి, ఇలాంటి కర్మ పట్టిందేంటి అని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు జ్యోత్స్న దగ్గరికి వచ్చి శివనారాయణ, జ్యోత్స్న అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు బోన్ మ్యారో ఇవ్వాలి అని చెప్పి చెప్తాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. అడ్డంగా ఇరుక్కుపోయాను అనుకుంటూ ఉంటే పారిజాతమేమో దొరికిపోయాం, ఇంకే ఉంది, అసలు విషయం బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి అంటుంది. ఈలోపు ఇక కార్తీక్ దీప అయితే వంటగదిలోకి వెళ్ళి, బావా ఇప్పుడు జ్యోత్స్న బోన్ మ్యారో ఇస్తే నిజం బయటపడిపోతుంది కదా అంటే, ఏదో ఒకటి చేద్దాం మరదరా, ముందైతే ఇవ్వనివ్వు, తర్వాత మనం వెళదాం అని అంటాడు. ఇక దశరథ్ శివనారాయణ ఇద్దరూ కలిసి జ్యోత్స్న దగ్గరుండి వెంట పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక బోన్ మ్యారో ఇస్తారు. ఈలోపు ఇక సుమిత్రను తీసుకుని రమ్మని చెప్పి కార్తీక్ దీపకు చెప్తాడు దశరథ్ అయితే. ఇక కార్తీక్ దీప ఇద్దరూ కలిసి సుమిత్రను తీసుకుని వెళ్తారు. వెళ్లే దారిలో, అత్త నువ్వు నీ కూతురు పెళ్లి చెయ్యాలి, తన పెళ్లి చూడాలి, తన పిల్లల్ని నువ్వు ఎత్తుకోవాలి, ఆ సంతోషాలు నువ్వు పొందాలి అంటే, అవునరా నేను వాటి కోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది. అవన్నీ జరగాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు చేయబోయే ట్రీట్మెంట్ నువ్వు తీసుకోవాలి అంటే, అసలు నాకేమైందిరా, అది ఏంటో చెప్పకుండా మీరంతా నన్ను బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు అంటుంది. బెదిరింపు కాదు, భయపెట్టడం కాదు, నీ ఆరోగ్యం గురించే మేమంతా ఆలోచిస్తోంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే డాక్టర్ హారిక గారు చెప్పినట్టుగా నువ్వు వినాలి, సరేనా? ఇప్పుడు ఆవిడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే, అసలు నాకేమైందని అని అంటుంది. అది కొంత ఏజ్ వచ్చిన తర్వాత మొదలయ్యేటటువంటి ప్రాబ్లమ్స్, కాకపోతే నీకు ఇంకొంచెం ఎక్కువైంది అంతే అనగానే, అంటే నాకు అర్థం కాలేదురా అంటే, గర్భసంచి ప్రాబ్లం వచ్చింది, దానికి సంబంధించి ఒక 3-4 రోజులు ఇన్ఫెక్షన్ తగ్గడానికి ట్రీట్మెంట్ చేస్తారట, ఒకవేళ అవ్వలేదు అంటే చిన్న సర్జరీ చేసి గర్భసంచి తీసేస్తారు అని చెప్తాడు. అంతేనా? దీనికి అందరూ కంగారు పడి నన్ను కంగారు పెట్టేశారు. అలాగే వెళ్ళి మందులు తీసుకుని వచ్చేయటమేగా అంటే, లేదు, ఒక 4 రోజులు నువ్వు హాస్పిటల్లో ఉండాలి, ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి ఫ్లూయిడ్స్ అవి ఇస్తారట అని అంటే, సరే అలాగే అంటుంది. అలా మొత్తానికి కార్తీక్ సుమిత్రని ప్రిపేర్ చేసి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక సుమిత్రకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఏం చెప్పావురా అంటాడు దశరథ్. గర్భసంచి ప్రాబ్లం అని చెప్పాను, దానికి సంబంధించి ట్రీట్మెంట్ అని చెప్పాను, లాస్ట్ డే ఇక చివరికి తగ్గలేదు కాబట్టి సర్జరీ చేసి తీసేస్తారని చెప్పాను అని అనగానే, సరే అలాగే అయితే మొత్తానికి ఒప్పుకుంది కదా చాలు అనేసి ఇక హారికతోటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్తాడు దశరథ్. ఇక ఇక్కడ సుమిత్రకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇటుపక్క నుంచి జ్యోత్స్న దగ్గర బోన్ మ్యారో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సాయంత్రానికి సుమిత్ర దగ్గర బోన్ మ్యారో కలెక్ట్ చేసి 2 మ్యాచ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు క్లియర్గా విషయం బయటపడిపోద్ది. అదేంటి అంటే, జ్యోత్స్న బోన్ మ్యారో సుమిత్రతో మ్యాచ్ కావట్లేదని. ఆ విషయం ల్యాబ్ వాళ్ళు హారికకు చెప్తారు. వాట్ ఆర్ యూ టాకింగ్, ఎందుకు మ్యాచ్ కాదు,
ఆవిడ తన కన్న కూతురు అని అంటే, నో మేడం, అసలు ఎక్కడ కూడా మ్యాచ్ అయ్యేటటువంటి సిమ్టమ్సే కనిపించట్లేదు. అసలు రేర్ కేసెస్లో కూడా మేబీ బ్లడ్ మ్యాచ్ కాకపోవచ్చు, కానీ బోన్ మ్యారో మ్యాచ్ కాకపోవటం అనేది ఉండదు కదా మేడం అని అంటే, అవును, అసలు అలా జరగదు, ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటూ ఇక డాక్టర్ హారిక కార్తిక్కి కాల్ చేస్తుంది. మిస్టర్ కార్తిక్, మీరు నా దగ్గర ఏమైనా దాచిపెట్టారా అంటుంది. లేదు మేడం, నేనేమి దాచిపెట్టలేదు, ఏమైంది అని అనగానే, మీ మావయ్య ఉన్నారా, కాల్ చేశాను, తన నెంబర్ కలవట్లేదు అంటే, ఇక్కడే ఉన్నారు, ఇస్తున్నాను అని దశరథ్కి ఇస్తాడు. మిస్టర్ దశరథ్, మీరు నా దగ్గర ఏమైనా దాచిపెట్టారా అని అంటే, దేని విషయం అని అంటాడు. మీకు పిల్లలు కలక్క జ్యోత్స్నని మీరేమైనా పెంచుకున్నారా అని అడుగుతుంది. జ్యోత్స్నని మేము పెంచుకోవడం ఏంటి డాక్టర్ అనగానే, అవును, జ్యోత్స్నని మీరు పెంచుకున్నారేమో అనిపిస్తోంది, ఎందుకంటే తన బోన్ మ్యారో సుమిత్ర గారితోటి మ్యాచ్ అవ్వట్లేదు అనగానే, జ్యోత్స్నని పెంచుకోలేదు, జ్యోత్స్న మా సుమిత్ర కన్న కూతురు అంటాడు. విషయం బయటకు వచ్చేసినట్టుంది అనుకుంటూ, మావయ్య నేను మాట్లాడతానేటి అంటే, ఉండరా ఒక నిమిషం ఆగు అంటూ, అలా ఎలా మ్యాచ్ కాకుండా ఉంటుంది, బ్లడ్ మ్యాచ్ కాలేదు, బోన్ మ్యారో కూడా మ్యాచ్ కాలేదు అంటే ఏదో ఎక్కడో జరిగిందని అర్థం, ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయండి అని అంటాడు దశరథ్. మావయ్య డిఎన్ఏ టెస్ట్ దాకా ఎందుకు అంటే, నువ్వు మాట్లాడుకో అనేసి ఇక అనగానే, ఓకే, ఒక 1 అవర్లో మీకు నేను రిపోర్ట్ ఇస్తాను, ఆ తర్వాత అసలు ఎందుకు ఇలా జరిగిందో చూద్దాం అని అంటూ ఉంటే ఇక దశరథ్ ఆలోచనలో పడతాడు. కార్తిక్, బోన్ మ్యారో మ్యాచ్ కాలేదు కాబట్టి జ్యోత్స్నని మీరు పెంచుకున్నారా అని అడుగుతోంది డాక్టర్. అంటే జ్యోత్స్న నిజంగానే సుమిత్ర కన్న కూతురు కాదంటావా, అందుకే తన బోన్ మ్యారో ఎక్కడ మ్యాచ్ అవ్వదు అనే విషయం తెలిసిపోతుందోనని తను తప్పించుకునే ప్రయత్నం చేసిందంటావా అనగానే, ఏం మాట్లాడుతున్నావు మావయ్య, అలా ఎందుకు జరుగుతుంది అని చెప్పని అంటాడు. ఇక కార్తీక్ అయితే, నాకు అదే అనిపిస్తుందిరా, జ్యోత్స్న ప్రవర్తనని బట్టి, ఇప్పుడు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అని అంటూ ఉండగా దశరథ్కి కాల్ వస్తుంది. ఇక ఆఫీస్లో మేనేజర్ కాల్ చేసి, సార్ అర్జెంటుగా ఒకసారి ఆఫీస్కి రండి అంటే, ఏమైంది అనగానే, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళు ఏదో మీతో మాట్లాడారంట అని అంటే, సరే శ్రీధర్కి కాల్ చేస్తాను, తను చూసుకుంటాడు అవన్నీ, ప్రజెంట్ నన్ను ఎవరూ కదపకండి అని అంటాడు. సరే సరే అని ఫోన్ పెట్టేసిన తర్వాత ఈలోపు డాక్టర్ హారిక దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మిస్టర్ దశరథ్, మీరు ఏదైతే అనుమానపడ్డారో, నేనేదైతే అనుమానపడ్డానో అదే నిజమైంది, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని చెప్పని అంటుంది. డిఎన్ఏ మ్యాచ్ కాలేదు డాక్టర్ అంటే, నో, అస్సలు మ్యాచ్ కాలేదు, అసలు మీ జీన్స్ ఎవరిలోనూ ఉన్నట్టుగా ఎక్కడ కూడా తన దగ్గర ఇది కనిపించట్లేదు అనగానే, ఇక ఒక్కసారిగా ఏదో జరిగిందిరా కార్తీక్, అదేంటో నేను ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో జరిగింది. జ్యోత్స్న దాస్ని చంపటానికి, ఇప్పుడు సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వడానికి సంశయించడానికి, వీటన్నిటికీ కారణం ఏదో ఉంది అనగానే, ఆ కారణ సంగతి పక్కన పెట్టి మావయ్య, ఇప్పుడు మా అత్త సంగతి ఏంటి అనగానే, అదే ఆలోచిస్తున్నారా అంటే, ఈలోపు కార్తీక్ ఇప్పుడే వస్తానండి మావయ్య అంటూ ఫోన్ తీసుకుని గబగబా పక్కకు వెళ్ళి హారికకు ఫోన్ చేస్తాడు. డాక్టర్, అత్తకి బోన్ మ్యారో ఈవినింగ్ కల్లా నేను అరేంజ్ చేస్తాను, మీరు ఈ విషయం మామయ్యకి చెప్పకండి అంటే, ఏంటి మిస్టర్ కార్తీక్, ఏం జరిగింది అంటే, నేను వచ్చి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక దశరథ్ని, నువ్వు లోపలికి వెళ్ళు మావయ్య అని చెప్పేసి, దీపా మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన దగ్గరకు వెళ్ళి, అమ్మ నన్ను ఇప్పుడు ఏమీ అడగొద్దు, మేము చేసే పని ఏదైనా కూడా మన కుటుంబానికి మంచి చేయాలి అనే ఆలోచనతోనే చేస్తామని నీకు తెలుసు కదా, అందుకే నేను చెప్పేది విను, దయచేసి ఇప్పుడు నన్ను ఏమీ అడక్కు అంటే, ఏంట్రా దేని గురించి అనగానే, అత్తని కాపాడటానికి మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, ఈ పూట రాకపోవచ్చు, రేపు కూడా రాకపోవచ్చు అని అంటాడు. అదేంట్రా అంటే, మరి అత్తని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, జ్యోత్స్న పరిస్థితి నువ్వు చూస్తూనే ఉన్నావుగా అంటే, సరే సరే అయితే వెళ్ళండి అంటుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హారికకి విషయం మొత్తం చెప్తాడు కార్తీక్. అది విన్న హారిక, వాట్, ఇంత పెద్ద తప్పులు చేస్తారా, ఎన్ని రకాల మోసాలు చేస్తారా, అమ్మో అనుకుంటూ ఉంటే, ముందు దీప దగ్గర బోన్ మ్యారో తీసుకోండి డాక్టర్ అంటే, తను ప్రెగ్నెంట్ కదా కార్తీక్, తన్ని రిస్క్లో పెట్టాలంటే నాకు చాలా కంగారుగా ఉంది, అసలు ఫస్ట్లీ ప్రెగ్నెంట్ దగ్గర బోన్ మ్యారో తీసుకోకూడదు అంటే, మాకు పుట్టబోయే బిడ్డ ఈ కుటుంబాలని కలిపేవాడు డాక్టర్, సో వాడికి ఏమీ కాదు, కన్ఫామ్గా బిడ్డ హ్యాపీగా పుడతాడు, మీరు బోన్ మ్యారో తీసుకోండి, ధైర్యంగా ఉంది దీప తన తల్లిని కాపాడుకోవడానికి అంటాడు. దాంతో ఇక హారిక ధైర్యం చేస్తుంది, ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత నీకు అబార్షన్ అయితే నన్నేమీ అనుకోవద్దు దీప అని అంటూ ఉంటే, అలాగే డాక్టర్ అంటుంది. ఇక బోన్ మ్యారో ఇస్తుంది. ఇచ్చిన తర్వాత సుమిత్రకి మ్యాచ్ చేస్తే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది.
DNA టెస్టులు కూడా చేస్తుంది హారిక. ఇద్దరు తల్లి కూతుళ్ళని తెలిసిపోతుంది. ఇక రిపోర్ట్స్ని పక్కన పెట్టుకుని వెంటనే కార్తీక్ తోటి ఓకే మిస్టర్ కార్తీక్ ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసేసి చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక సాయంత్రం దశరథ్ సుమిత్ర హారిక దగ్గరికి వస్తాడు. వచ్చి డాక్టర్ మరి ఇప్పుడు నా భార్యను కాపాడుకోవడం ఎలా అంటే మీ భార్యని కాపాడటానికి కార్తీక్ అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు అనగానే అదేంటి జ్యోత్స్ని మా కూతురు కాదు, మరి బోన్ మ్యారో ఇవ్వాలంటే మా కన్న కూతురు రావాలి, ఆవిడ ఎక్కడుందో ఏంటో తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు అంటే మీరు ముందు స్థిమితంగా కూర్చోండి అని అంటుంది. కార్తీక్ అయితే హారికతోటి ఎవరికీ నిజం చెప్పొద్దు అని చెప్తాడు. కానీ హారిక దీప చేస్తున్న త్యాగం ఖచ్చితంగా తెలియాలి అని చెప్పేసి దశరథ్ని కూర్చోబెట్టి ఒక్కొక్కసారి విధి మనకు తెలియకుండా వింత నాటకం ఆడుతూ ఉంటుంది. ఆ నాటకం రక్తి కట్టి చాలా ఏళ్ళు సాగుతుంది. ఒక్కసారిగా తెర దిగుతుంది. ఆ తెర దిగినప్పుడు కానీ అర్థం కాదు అది నాటకం నిజం కాదు అని చెప్పి. సో ఇప్పుడు అదే జరిగింది అనగానే ఏంటి డాక్టర్ ఏమైంది అంటే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదనే విషయం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కానీ దీప మీ కన్న కూతురు అంటే మీరు నమ్ముతారా అనగానే ఏం మాట్లాడుతుందా డాక్టర్, దీప మా కన్న కూతురు ఏంటి అని అంటే మీ ఇంట్లో మీ పిన్ని గారు చేసినటువంటి పని వల్ల దీప బయట మనిషిలా మీ ఇంట్లోకి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత కార్తీక్ని పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది తను మీ ఇంటి వారసురాలు అని చెప్పి. తను ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మీ కుటుంబాన్ని వదలకుండా మీకు సేవలు చేసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బ్రతికేస్తోంది అని అంటూ ఇప్పుడు తనే బోన్ మ్యారో ఇచ్చింది అనగానే తను ప్రెగ్నెంట్ అంటాడు దశరథ్. ప్రెగ్నెన్సీ పోకుండా మ్యాక్సిమం ట్రై చేశాను, దేవుడి దయ వల్ల దీప కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ సేఫ్గా ఉంటే ఇబ్బంది ఉండదు, ప్రెగ్నెన్సీ పోకూడదని తనకి రెస్ట్ ఇచ్చి ఈరోజు కూడా ఇక్కడే ఉంచేశాను అని అంటుంది. దాంతో దశరథ్ చాలా సంతోషపడతాడు. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్, నాకు సుమిత్రను బ్రతికించడంతో పాటు నా నిజమైన కూతురు ఎవరో నాకు తెలిసేలా చేశారు. ఇది ఒక మంచికే జరిగింది, చెడు ఒక మంచికే అంటారు, ఇప్పుడు జరిగింది కూడా మా మంచికే డాక్టర్. మా కుటుంబాన్ని భగవంతుడు ఇప్పటి వరకు ఎలా చూసినా ఇకపై మాత్రం చాలా సంతోషంగా ఉంచబోతున్నాడని నాకు అర్థమవుతోంది. ఎందుకంటే నా నిజమైన కూతురు ఎవరో నాకు తెలిసిపోయింది. నా నిజమైన కూతుర్ని మేము ఇక మా ఇంట్లోనే పెట్టుకుని చూసుకుంటాం అని చెప్పని అంటూ హారికకి థ్యాంక్స్ చెప్తాడు దశరథ్. ఇక బోన్ మ్యారో సర్జరీ అయితే చేసేస్తారు. సర్జరీ చేయడంతో సుమిత్ర చాలా చక్కగా కోలుకుంటుంది. అలా కోలుకున్నటువంటి సుమిత్ర దగ్గరకు వచ్చినటువంటి దశరథ్ ఇక సుమిత్రతోటి మనం ఇక మిగిలిన పని పూర్తి చేద్దాం, ఎందుకంటే జ్యోత్స్నకి పెళ్లి చేసి పంపించాలి అంటాడు. అవునండి, జ్యోత్స్న కోసమే నేను ఇంత కష్టాన్ని దాటగలిగాను అని అంటుంది. ఏం కష్టం, గర్భసంచి ఆపరేషనే కదా అంటే నాకు బ్లడ్ క్యాన్సర్ అని నాకు తెలుసండి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అనగానే ఆ రోజున జ్యోత్స్న నాకు చెప్తూ ఉండగా నేను నిద్రపోయినట్టు నటించాను, కానీ జ్యోత్స్న చెప్పిందంతా నేను విన్నాను. నా గురించి మీరందరూ పడుతున్న బాధని చూసి ఇక నాకు నిజం తెలుసు కాబట్టి నేను కృంగిపోతే మీరందరూ కూడా కృంగిపోతారని చెప్పి నేను నాకు నిజం తెలిసినా కూడా తెలియనట్టుగా ఊరుకున్నాను, అంతే తప్ప నాకు నిజం తెలియక కాదు. కార్తీక్ నాకు గర్భసంచి ఆపరేషన్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. చిన్నవాడు కదా, చిన్నగానే ఆలోచించాడు, కానీ నాకు విషయం తెలుసుగా, అందుకే ధైర్యంగా ఉన్నాను అని అంటే ఇంత విషయం తెలిసి కూడా నువ్వు ధైర్యంగా ఈ సమస్యని సాల్వ్ చేయగలిగావు అంటే, దీన్ని ఎదుర్కోగలిగావు అంటే తర్వాత నీకు తెలియబోయే నిజాలకు కూడా నువ్వు తట్టుకోగలవు సుమిత్ర అంటూ దశరథ్ అంటాడు. ఏంటవి అంటే తర్వాత చెప్తాను, ముందు ఇంటికి వెళదామని దశరథ్ ఇక సుమిత్రని ఇంటికి తీసుకెళ్లేసరికి దీప గబగబా హారతి తీసుకొని వచ్చి సుమిత్రకి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది. జ్యోత్స్న అలా నిలబడి చూస్తూ ఉంటుంది. తన బోన్ మ్యారో మ్యాచ్ కాదు, కానీ ఎవరు బోన్ మ్యారో ఇచ్చారు? దీప్ ఇచ్చిందా? అంటే దీపకు నిజం తెలుసా? కార్తీక్కి దీపకు నిజం తెలిసే బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారా? అసలు మా అమ్మ ఎలా బ్రతికింది అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ కథ ఇలా జరిగితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.